వాడే సార్ నా శాంతిని చంపింది. 103. Yes, sir. Note these points. Up go. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఈమె బలవంతంగా చంపబడిందని రాయ్. రాశారా విజయ్? అదే పోలీస్ స్టేషన్కి. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఈ హత్య చేసింది భగవాన్ ధర్మతేజ సార్. వాడు చంపాడు లేక నువ్వు చంపావు రేపు కోర్టులో తేలుతుంది. ముందు పద. సార్, ఈ హత్యని నేను చేసానో చేయలేదో తెలియదు. చివరికి ధర్మకాలన్నా చేయనండి సార్. ఓకే ఓకే విజయ్, ఇది చట్ట పరిధిలో లేకపోయినా మానవతా దృక్పథంతో నీ కోరిక మన్నిస్తున్నాను. ఈమెని పోస్ట్ మార్టం చేసి నీకు అప్పగిస్తాను. ఈలోపు తప్పించుకోవాలని చూస్తే కాల్చి పారేస్తాను. పోస్ట్ మార్టం శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళండి. నా శాంతిని చంపేశారు. భగవాన్ ధర్మరాజు చంపేశారు. చెన్న కేశవ పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా, జంట కలిశాయి దీవించరా. జననాలు మరణాలు
రాలేవు ఎడబాటు నిండు ముత్తైదువగా ఎదురొచ్చి దీవించు జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నీవు జ్యోతలు నీకు మళ్ళీ జన్మ మనకే ఉంటే కల్లాటిలోనే పుడదామంట ఈ కుంకుమతో ఈ గాజులతో కడతేరిపోని స్వామి కనుమోయని నన్ను స్వామి పోలీస్ స్టేషన్కి. ఈ హత్య నేను చేయలేదు సార్. ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఈ హత్య చేసింది ఆ భగవాన్ ధర్మతేజాలు. ఇంకా నయం ఆ భగవంతుడు అనాలా. ఇన్స్పెక్టర్ షట్ అప్ రాస్కల్. వాళ్ళు ఇచ్చిన మర్యాదగా నడు పోలీస్ స్టేషన్కి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తిని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావా ఇన్స్పెక్టర్? షట్ అప్. డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని అంతా మాట అంటావా? అదా పోలీస్ స్టేషన్కి. బస్సువా, నీకు అసలు ఈ ఉద్యోగం దేనికిరా? కిరాయి పని చేయరా? డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని అంతా మాట అంటావా? నడుస్తాయండి. ఇన్స్పెక్టర్, నా ఒంటిలో నుంచి రక్తం చిందే వరకు ఈ అబద్ధం తెలియదు. నేను ఇంకా 2 హత్యలు చేసి అప్పుడు చెబుతా నీకు నిజం. నువ్వేమిటి హత్యలు చేసేది? ఈ రోజు నువ్వు నా ఖైదీవి. yes ఖైదీనే, కిల్లర్నే. ఈ రోజు నుంచి నా విశ్వరూపం చూస్తారు. నేను నా పని చేసుకోవడం కోల్మై ఎన్ని ఘోరాలైనా ఎన్ని నేరాలైనా చేస్తాను. మీ చట్టం పోలీసులు ఏం చేస్తుందో చూస్తాను. ఏం చేస్తుందో చూస్తావు. అరెస్ట్ భగవాన్ ధర్మతేజ, నలుమూలలా ఎక్కడున్నా ఈ చావు నా చేతిలోనే. దట్ ఈస్ మై ఛాలెంజ్ విజయ్. ఒక అమాయకుల్ని చట్టం కాపాడాల్సింది పోయి అతని మీద అక్రమ కేసులు బనాయించి తన భార్యను తనే చంపాడని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తుంది. ఒక సామాన్యుడికి గాయమైతే, ఒక నిజాయితీ కలిగిన కార్మిక నాయకుడికి గుండె చెదిరితే, అతను ఈ సమాజంపై విరుచుకుపడితే ఈ సమాజంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ముందు ముందు తెలుస్తుంది. వీరప్పన్, కిల్లర్ వీరప్పన్, ఇతను చూపు కూడా ఇతను కనుసైగా 100 రెట్లు సునామీ. ఇతను కరుడు కట్టిన బందిపోటు దొంగ. ఇతను ఇంత ధీమాగా బయలుదేరుతున్నాడంటే ఏ ఊరు దోపిడీకో వెళ్తున్నట్లుంది. ఇక ఊరు ప్రజలకు నిదర కరువే.
ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నులో వణుకు పుట్టాలి. దోచుకోండి, కొల్లగొట్టండి, అడ్డంగా వచ్చిన వాడిని అడ్డంగా నరికాయండి. ఇళ్లలో ఉన్న ధనధాన్యాలన్నింటినీ మన లారీలో ఎక్కించండి. నన్ను పట్టుకుంటానని పేపర్ ప్రకటన ఇస్తుందా ఈ ప్రభుత్వం? చూస్తా, ఎలా పట్టుకుంటుందో చూస్తా. అలా ప్రకటన ఇచ్చి అలా నిద్రపోతున్న పెంపులు కారణమైన ఈ ప్రభుత్వం మీద ఛాలెంజ్. శబాష్ జానీ, శబాష్. నమ్మిన వంట అంటే నీలా ఉండాలిరా. జానీ, అదిగో అటుగా ఎవడో పరిగెత్తున్నాడు, వెళ్ళి వాడి నరికే. ఈ వేరే పన్ను అంటే విరుచుకుపడే కెరటం. ఆ కెరటానికి ఎవడట్టు వచ్చినా మాడి మళ్ళీపోవాలి. ఆ బంగళాలో ఉందో నగు నట్టు. శబాష్ కాళీ, శబాష్. నమ్మిన పంట అంటే నీలా ఉండాలిరా. ఈ నగా నట్ట తీసుకెళ్ళి రహస్య స్థావరానికి చేర్చండి మన లారీ ద్వారా. ఏమిరా, ఊరేమైనా గొడ్డుపోయిందా? ఒక్క సుందరానికి కూడా కనిపించటం లేదు. ఎక్కడెవరా? మనం వచ్చేసరికి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇళ్లలో నట్టుకున్నారు. మన బంగాలే కాదురా, మానభంగాలు అన్ని చేయాలా? అప్పుడు కదా ఎక్కేది. ఈ ప్రభుత్వానికి నేర్పందంటే రుచి చూపిస్తారా? దోపిడీలు చేసి మనం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలా? కాళీ, నువ్వు వెళ్ళి ఒక అందాల ముద్దు గుమ్మని పట్టుకొనిరా. సుందరే వా. నిన్ను చూడగానే నాలో నరాలు జూమంటున్నాయి. ఆడగాలి తగిలి చాలా రోజులయ్యింది. ఏది ఒక్కసారి ఆడ. చెప్తుంటే మర్యాదగా నాట్యం చేయి. నువ్వు మనిషివా రాక్షసుడివా? అసలు నిన్ను చూస్తే ఎలా కనిపిస్తుందా? నీ చావు తప్పదు. నాకా చావు నేనంటే గజ గజ వణికిపోద్ది, పారిపోద్ది. నా గవ్వల సందడికి నీ గజ్జల సవ్వడి కలపవే బొమ్మాలే.
చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణక్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రా రాకపోతే చస్తానే. ధీంతన